సో బ్రదర్ లైక్ ఇప్పుడు సొసైటీలో చూసుకున్నట్టయితే ఎవరైనా కూడా గెలుపుకి మొదటి మెట్టు ఓటమిగా భావించే వాళ్ళు ఓటమిని తీసుకోలేకపోతున్నారు. రీజన్స్ ఏంటి? ఓటమిని ఇప్పుడు గెలుపు ఓటమిలు అనేది మనం పెట్టే ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో నువ్వు ఎఫర్ట్స్ పెట్టకుండా నేను ఓడిపోయినా అని బాధపడితే ఏమొస్తుంది? నువ్వు 100% ఎఫర్ట్స్ పెట్టి నువ్వు వచ్చేయకపోతే అప్పుడు ఓటమిని విషయం ఏంటంటే నువ్వు ఒక గేమ్లోకి కానీ ఒక ఆటలోకి కానీ దిగినప్పుడు గెలుపు ఓటములు సహజం అని అంటారు. కాకపోతే అది తీసుకోవడం అందరికీ అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు ఒక టచ్ వేయడానికి వాళ్ళ లైఫ్లో. అంటే ఫ్యామిలీస్ని కానీ ఫుడ్ని కానీ టైంని కానీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనిషిని. సో వాళ్ళు ఏం చేస్తారు, అంత ఎఫెక్ట్ పెట్టి ప్రిపేర్ అయినప్పుడు కొందరు సెన్సిటివ్ ఉంటారు, కొందరు దాని ఏమంటారు మనుషులు బయటికి తీసుకోలేరు, కొందరు తీసుకోగలుగుతారు. అట్లా అని చెప్పి ఓటమి వల్ల మనం కుంగిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లైఫ్లో ఓటమిలు గెలుపులు అనేది సహజం. సో మనం ఓటమి పాలైనప్పుడు గెలుపు దాన్ని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేసి దాన్ని మనం ఎందుకు ఓడిపోయినాం, ఎట్లా ఓడిపోయినాం అనేది తీసుకొని దాన్ని కరెక్ట్ ప్లాన్ చేసుకొని అచీవ్ చేసుకోగలిగే గట్స్ కూడా ఉండాలి. ఏదైనా అంత ఈజీగా రాదు కదా. బట్ బ్రదర్ లైక్ ఒక ఫెయిల్యూర్ సూసైడ్కి కారణం అంటే ప్రశ్నించే సొసైటీ అని నేనంట. దీనిపైన మీ కామెంట్ చేయండి. ఫెయిల్యూర్ సూసైడ్కి గల కారణం ప్రశ్నించే సొసైటీ. బ్రదర్ ఒకటి నేను చెప్తా, ఇప్పుడు నువ్వు బతికేది నీ కోసం, మీ పేరెంట్స్ కోసం, 10 మంది కోసం అయితే కాదు. ఎవడో ఒకటి క్వశ్చన్ చేసినంత మాత్రం నీ క్యారెక్టర్ డిగ్రేడ్ అయిపోదు. సో నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. వాళ్ళు నేను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు నేను కరెక్టే వాళ్ళు రాంగని దానికి సూసైడ్ ఒకటే కరెక్ట్ కాదు కదా, ఆప్షన్ కాదు కదా. సో నువ్వేం చేయాలి, వాళ్ళు నేను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారో ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నువ్వు జెన్యూన్గా ఉన్నంత మాత్రాన్ని నేను లవ్ చేసిన వాళ్ళు జెన్యూన్గా ఉండాలని లేదు కదా. సో నువ్వు మోసపోయానని బాధపడకుండా ఎందుకు మోసపోయాను అని ఆలోచించి నీ లైఫ్లో ఇంకోసారి అది రిపీట్ కాకుండా చూసుకోవాలి. లైఫ్ అంటే ఒక లవ్ ఒకటే కాదు కదా. ఇప్పుడు నీ మీద నీ పేరెంట్స్ డిపెండ్ అయి ఉంటారు, నీ బ్రదర్స్ సిస్టర్స్. సో నువ్వు ఒక 2-3 ఇయర్స్ లవ్ చేసిన అమ్మాయి కోసం ఇంత చేస్తే నేను ఇన్ని సంవత్సరాల చల్లి పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ గురించి ఎంత అచీవ్ చేయాలి, నువ్వు వాళ్ళ గురించి ఎంత ఆలోచించాలి. సో సూసైడ్ అనేది కరెక్ట్ కాదు, ఆలోచించాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఒకటి చేస్తున్నాము అంటే ఇప్పుడు మనం ఊరికనే రాలేదు కదా ఈ భూమి మీదకి, ఏదో ఒకటి చేయడానికి. ఇప్పుడు అమ్మాయి ఒక్కటే నీ జీవితం కాదు. సో నీ జీవితంలో నువ్వు చదువుకున్నావు, నీ ఇంటర్ కానీ నీ డిగ్రీ, నువ్వు ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్ అనుభవించినప్పుడు ఒక్కొక్కడ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. మూవ్ ఆన్ అయిపోయి లవ్ని యాక్సెప్ట్ విషయం ఏంటంటే నువ్వు చేసినప్పుడే దాన్ని తీసుకోగలగాలి. ఐదర్ అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చినా కూడా తీసుకోగలగాలి, నీ లైఫ్లోకి రాకుండా కూడా తీసుకోగలిగేటట్టు ఉంటేనే లవ్ చేయాలి ఈ రోజులలో. అట్లా మీరు అన్న ట్రూత్. బట్ ఎలా ఉందంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో లైక్ ఆ నలుగురు ఏమనుకుంటారో ఈ నలుగురు ఏమనుకుంటారో అని చెప్పి ఆ నలుగురు మీదే చూపు, కానీ మనది మనం అన్నట్లయితే ఎవరు ఆలోచన లేదు. ఆ నలుగురు ఏమనుకుంటారో ఈ నలుగురు ఏమనుకుంటారో కాదు, ఫస్ట్ నీ మనస్సాక్షి ఏమనుకుంటుంది అన్నది ఇంపార్టెంట్, తర్వాత నీ పేరెంట్స్ ఏమనుకుంటారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే నీ పేరెంట్స్ నిన్ను పెంచి పెద్ద చేసి చదివించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అన్నది ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైనా ఇప్పుడు నేను ఒకటి చెప్తా బ్రదర్, ఇప్పుడు నా డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే దీని దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వీడికి బలుపు అంటారు. డబ్బులు లేకుంటేనే ఈయన సంపాదించే శాత కాదు, వీడు సంపాదించలేడు అంటారు. మధ్య రకంగా ఉంటేనేమో ఎప్పుడు ఇయ్యే బతుకులా ఎదగాల కానీ అట్లా అంటారు. మనుషులు అనేది ఎప్పుడు నువ్వు ఏ రకంగా ఉన్నా నేను అంటనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు. అయితే నువ్వు రిచ్ కిడ్ అయినా, లో అయినా, మిడిల్ ఉన్నా అట్లా అన్ని. ఇప్పుడు నువ్వు దానిలో ఎప్పుడు మంది గురించి ఆలోచిస్తే మనం బతకలేము. మన లైఫ్ ఏంది, మనం ఎట్లా ఉండాలి, మన ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అంటారు అంటే మనం బతకలేం బ్రదర్. వాళ్ళ కోసం వీళ్ళ కోసం అయితే బతకలేం కదా, మన కోసం మనం బతకడం అనేది నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సొసైటీ ఒకటే బ్రదర్, మనం ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మన లైఫ్ ఏంది మనకి ఇంపార్టెంట్, మన పేరెంట్స్ని మనం ఎట్లా చూసుకున్నాలో అది ఇంపార్టెంట్. వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అంటే మన లైఫ్లో ఏది సాధించలేం. మనకు కావాల్సింది మనం దాన్ని ఏమంటారు ఒక గోల్గా పెట్టుకొని దాన్ని సాధించే దిశగా పోవాలి తప్ప నీకు చాలా అవరోధాలు పడుతూనే ఉంటాయి. సో నువ్వు దాన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అంటే మన లైఫ్లో ఏది సాధించలేము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్లో బెస్ట్ లైక్ పాజిటివ్ నెగిటివ్ అంటే ఏం చెప్తారు ఫ్రెండ్షిప్లో? ఫ్రెండ్షిప్ అంటేనే పాజిటివ్ బ్రదర్, అందులో ఫ్రెండ్షిప్ అంటే నెగిటివ్ ఏమి ఉండదు. ఏదైనా ఆలోచించకుండా చేసేవాడే ఫ్రెండ్. సో అలాంటి ఫ్రెండ్ దొరికినప్పుడు వాడిని వదులుకోకపోవడం అనేది వదులుకోవద్దు. ఫ్రెండ్షిప్ అంటేనే మంచిది, అందులో నెగిటివ్ అనేది ఉండదు. విషయం ఏంటంటే నెగిటివ్ అనేది మనం చూసే పర్స్పెక్టివ్లో ఉంటుంది. సో నీకు ఒక ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్లో కొన్ని చెడు అలవాట్లు కానీ వాడు కొంచెం అట్లా ఇట్లా అని తెలిసినప్పుడు
ఆయన గైడ్ చేయడం బెటర్. అయినా కూడా వాడు మారలేదు అన్నప్పుడు వాడు ఎట్లా చెప్తే మారుతాడు అని ఆలోచించాలి. అయినా కూడా మారలేదు అంటే ఇక అది వదిలేస్తేనే బెటర్. అంతే తప్ప ఎవడు ఏది నీది ఆశించి చేస్తున్నాడా ఎట్లా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాన్ని బట్టి నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే బెటర్ అంతే. సో ఇప్పుడు లైక్ బ్యాచిలర్ లైఫ్ బాగుంటుందంటారా లేదంటే మ్యారీడ్ లైఫ్ బాగుంటుందంటారా? దేనికి అదే ఇండివిజువల్ బ్రదర్. ఇప్పుడు నువ్వు బ్యాచిలర్ లైఫ్ ఇప్పుడు బ్యాచిలర్ ఉన్నప్పుడు నీకు నువ్వు ఏం పెద్దగా ఆలోచించవు. రూపాయి ఖర్చు పెట్టాలన్నా రూపాయి ఏం చేయాలన్నా వేస్ట్ చేయాలన్నా పెద్దగా ఆలోచించవు. ఎందుకంటే నీకు అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఏమి ఉండవు. సో పెళ్ళి చేసుకున్న తర్వాత లైఫ్ ఇస్ టోటల్ డిఫరెంట్. నిన్ను నమ్మి ఒకరు నీ లైఫ్లోకి వస్తారు. సో వాళ్ళ మీద వాళ్ళని ఎంతో కొంత కేర్ చేయాలి. రేపు నీకు పిల్లలు పుడితే వాళ్ళ ఫ్యూచర్ని ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలని ఉంటుంది. నువ్వు యాజ్ ఎ బ్యాచిలర్గా ఉన్నప్పుడు నీకు ఇవన్నీ ఏమి ఉండవు. ఈ బిర్యానీ తినాలన్నా, బీర్ తాగాలన్నా, ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలన్నా, క్రికెట్ ఆడాలన్నా అన్నట్టే ఉంటుంది. సో దానికే కొంతవరకు ఎంజాయ్ చేయాలి బ్యాచిలర్ లైఫ్ని కూడా. చేసేవందకు చేసి తర్వాత మ్యారీడ్ లైఫ్ చేసుకున్న బెటర్. ఎందుకంటే ఏదో టైంలో మనం లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి కాబట్టి నీకు అప్పుడే కదా తెలుస్తుంది మీ పేరెంట్స్ నిన్ను ఎంత కష్టపడి పెంచారు, ఎట్లా పెంచారు, నీకు ఎంత టైం స్పెండ్ చేశారు, మనీ స్పెండ్ చేశారు. దాన్ని బట్టే కదా నువ్వు కూడా ఏదన్నా ఒకటి లైఫ్లో సాధించగలుగుతావు అట్లా.